మనతో మాట్లాడుతున్నారు. ఆచారం కార్యక్రమాలకు స్వస్తి పలకండి. ఆచార భక్తి ఉపవాస ఆచారాలకు స్వస్తి పలకండి. దేవుని మాటకు లోబడి ఆయన ప్రేమించండి, సహోదరులు ప్రేమించండి. ఒకసారి చేసి చూడండి. ఒకసారి చేసి చూస్తే ఎంత మనశ్శాంతి, గుడికి వెళ్ళినంత మనశ్శాంతి, గుడిలో కూర్చున్నంత మనశ్శాంతి. తమనందు ప్రేమైన వాళ్ళ దేవుని మాటకు లోబడి పొరుగువాన్ని ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. సువార్తలో పడితే రెండు విషయాలు కనబడతాయి. అక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకడు ఆచార బద్ధమైనటువంటి యూదుడు, రెండవ వ్యక్తి తనకున్నదంతా ఇచ్చి దేవుని ప్రేమించిన విధంగా. ఆచారబద్ధం ఆడంబరాలకు లోనైనటువంటి ప్రదర్శిస్తున్నటువంటి యూదులు అక్కడ ఉన్నారు. తనకున్నదంతా ఆ కానుక పెట్టెలో పోసేసి దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి కనబడుతుంది. పేద విధవరాలు. మార్క్సు వార్త 12వ అధ్యాయం 41-44 యెరూషలేము మందిర ప్రాంగణంలో 1, 2, 3, 4 ప్రాంగణాలు ఉన్నాయి కదా. యెరూషలేము మందిరంలో కూడా 4 ప్రాంగణాలు ఉన్నాయి. 4 అది ఈ ప్రాంగణం 7.